అస్సలు ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి. లేజీ డే క్రేజీగా స్టార్ట్ అయిందండి మాకు ఇవాళ. మా బాబుకి వెజిటేబుల్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఒక టమాటా కాయ, 2 పచ్చిమిరపకాయలు, ఒక క్యారెట్, 2 రెమ్మల కరివేపాకు, ఒక ఉల్లిపాయ, కొన్ని మిల్లిమేకరి, కొన్ని పచ్చి బఠానీ, ఒక బంగాళదుంప చిన్న చిన్న ముక్కల కింద కోసి పక్కన పెట్టుకోవాలి. బిర్యానీకి కావాల్సిన మసాలా సరుకులు కూడా తీసి పక్కన పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 15 చుక్కల నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత మసాలా దినుసులు వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత తీసి ఇప్పుడు మీ టేస్ట్కి తగినంత సాల్ట్, బిర్యానీ మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఎసరు మరిగేలోపు బియ్యాన్ని చక్కగా కడుక్కొని నీళ్ళు వడగట్టుకోవాలి. ఇప్పుడు బియ్యాన్ని మరిగిన ఎసట్లోకి వేసుకోవాలి. గరిటె పెట్టి ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వేయించితే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంతో ఈజీ అండి, ఇది ఎవరైనా చేసేయచ్చు. చూసేసారు కదా, మరి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ చేయండి. మీ ఇంటి మల్లికతో ముచ్చట్లు.